మాట చెప్పాలంటే ప్రతి మనిషికి ప్రతిరోజు 1,00,000 క్యాన్సర్ కణాలు తయారవుతాయి. మీకు నాకు కూడా. అది ఎందుకు వస్తుంది అని డౌట్ రావచ్చు. ఒక కణంలో 10⁻12 జీన్స్ ఉంటాయండి. అంటే కోట్ల జీన్స్ ఉంటాయి. ఒక రోజులో 28 లక్షల కోట్ల కణాలు కొత్తవి తయారవుతాయి. అంటే ఎంత అసలు ఆ నంబర్ను మనం పలకడానికి కూడా సాధ్యం కాదన్నమాట. అంత ఎగ్జాక్ట్ జిరాక్స్లు జరగవు, తప్పులు బోల్డ్ జరుగుతాయి, 100 కోట్లలో తప్పులు జరుగుతాయి. తప్పుల్ని మన బాడీ రిపేర్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఆ రిపేర్ చేసేటటువంటి మెకానిజం దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ కణం తయారవుతుంది. మరి క్యాన్సర్ కణం తయారైతే బాడీ ఊరుకోదుగా, ఇమ్యూనిటీని పంపించి క్యాన్సర్ని చంపేస్తుంది. కాబట్టి మనకి క్యాన్సర్ రాదు. ఎవరైతే స్మోక్ చేస్తారో, ఆల్కహాల్ తీసుకుంటారో, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళల్లో 1,00,000 బదులు 20-30 లక్షల క్యాన్సర్ కణాలు వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సరిపోదు. అంటే శత్రువు బలంగా ఉన్నాడు, మన సైన్యం వీక్ అయినట్టు లెక్క. వీక్ కాదు, సరిపోదు, బలం సరిపోదని లెక్క. కొంతమందికి ఏమవుతుంది, మన ఇమ్యూనిటీనే తగ్గిపోతుంది. అంటే సరిగ్గా పడుకోం రాత్రిళ్ళు. మామూలుగా అయితే ఈ మెలటోనిన్ ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని తిరిగి సమాన స్థితి తీసుకురావడం కావాలి. పడుకోవడమే 12 గంటలు పడుకుంటాం, పొద్దున్న లేవడం 9ంటికి లేస్తాం, సాధారణ జీవన శైలి. ఇప్పుడు యాక్చువల్గా అయితే 5 గంటల ముందే లేచి ఇది నైట్ 9 తర్వాత పడుకుంటే కరెక్ట్గా మన బాడీకి రీబూస్ట్ వస్తుంది. అంటే ఇమ్యూనిటీకి టైం ఇవ్వాలి. పడుకోబోయే ముందు గంట మొదటి బ్లూ స్క్రీన్ చూడకుండా ఉండాలి. ఇలా చేస్తే ఇమ్యూనిటీ పడుతుంది. ఎప్పుడైతే గిరిగీసుకుని సరే కూర్చుంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ వచ్చి క్యాన్సర్ కణాన్ని ముట్టుకోలేదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.